రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకవైపు కార్తీక మాసం, మరోవైపు తొలి ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. ఈ భక్తులు భారీ ఎత్తున పోటెత్తడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన గాయాలైన వారిని హాస్పిటల్కు తరలించారు. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. తొలి ఏకాదశి అలాగే కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు భారీ ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచినే భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని సముదాయించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి ఇప్పటికే శ్రీకాకుళం ఎస్పీ కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సంఘటన స్థలానికి కూడా కాసేపట్లో ఎస్పీ కూడా చేరుకునే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులు భారీ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందడం ఒక ఇంతకు ప్రమాదానికి గురి కావడం అనుకోవచ్చు. ఈ తొక్కిసలాటలో పలువురు చిన్నారులు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కార్తీక మాసం అలాగే ఏకాదశి కావడంతోనే భక్తుల తాకిడి ఎక్కువైందనేసి ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా ఉదయం పూట భక్తులు ఎక్కువగా ఆలయానికి తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంతమంది గాయాల పాలయ్యారు. గాయాల పాలైనటువంటి వారిని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే అక్కడ చనిపోయినటువంటి వారిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటనకి సంబంధించి ఆలయ అధికారులతో పాటు వారి వివరాలను కూడా చనిపోయినటువంటి 9 మంది వివరాలను కూడా కుటుంబ సభ్యులకి తెలియజేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఇక గాయపడిన వారిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది మృతి చెందారు. ఈ తొక్కిసలాట ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటికే గాయాలైన వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఒక్కసారిగా రైలింగ్ మీద పడడంతో భక్తులకి తీవ్ర గాయాలు కావడంతో ఈ తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆలయ అధికారుల మీద తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని కూడా ఆలయ అధికారుల మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక మరింత మంది మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. తొలి ఏకాదశి కార్తీక మాసం కావడంతో ఉదయం నుంచి భారీ ఎత్తున భక్తులు గుమికూడారు. అక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో ఒక్కసారిగా రైలింగ్ మీద పడడంతో అక్కడ భక్తులు 9 మంది మృతి చెందినట్లు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ ఫోన్లో ఉన్నారు. వెంకట్, అప్డేట్స్ ఏంటి? జిల్లా కాశీబుగ్గలో పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదకర సంఘటన కూర్చోబెట్టడం జరిగింది. తొక్కిసలాట అక్కడ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆల్మోస్ట్ 9 మంది దాకా చనిపోయినట్టుగా సమాచారం అంతూ ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏకాదశి కావడం, కార్తీక మాసంలో ఏకాదశి కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరి అక్కడ లోపల ఎటువంటి ఏర్పాట్లు చేశారన్న దానిపైన ఇప్పటికీ కొంత సందేహత కనిపిస్తుంది. మనకు అందిన సమాచారం ప్రకారం రైలింగ్ అంటే ఎవరైతే క్యూ లైన్ లో నిలబడుతున్న సందర్భంగా జనరల్ గా నిలబడేందుకు అనువుగా ఉండేందుకు రైలింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే దాన్ని పట్టుకొని ముందుకెళ్లే విధంగా దానికి అనువుగా ఉండేలాగా భక్తుల కంఫర్ట్నెస్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో అది ఊడిపోవడంతో భక్తులు తొక్కిసలాట చోటు చేసుకుందనే ఒక వార్త అయితే వస్తూ ఉంది. దానిపైన ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. బట్ చాలా విషాదకరమైన సంఘటన అయితే. ఎందుకంటే ఆలయంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి అంటే చాలా జిల్లా ఉత్తరాంధ్ర మొత్తం కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ కి భక్తులు ఎప్పుడు కూడా బాగా ఉంటుంది. పర్టికులర్గా ఇటువంటి ఏకాదశి లేదంటే కార్తీక మాసం ఇటువంటి సందర్భాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. సో జనరల్ గా ఆ రోజుల్లో దర్శించుకోవాలని చాలా భక్తులు చాలా దూరాల నుంచి చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ మరి భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటం వల్ల లేదంటే భక్తులు సరిపడా ఏర్పాట్లు కంఫర్టబుల్ గా చేయలేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పటికైతే మనకు అందిన సమాచారం ప్రకారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆల్మోస్ట్ 9 నుంచి 10 మంది దాకా చనిపోయారనే ఒక వార్త అంటూ ఉంది. ఈ ఘటనలో చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని కూడా ఉంది. సో జనరల్ గా ఏంటంటే బాగా సివియర్ ఇంజూర్డ్ అయితే ఏంటంటే ఆ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది జనరల్ గా. బట్ ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఘటనపై విచారం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ముందుగా ఏదైతే ఉందో బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే తొక్కిసలాట బాగా సివియర్ గా గాయపడిన వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని వారిని కాపాడటం కోసం అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వం సంబంధిత జిల్లా మంత్రికి కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే సమాచారం అందించడం అంటే కొంత ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దట్ ఏంటంటే పానిక్ పరిస్థితి ఇంకా ముందు తీసుకెళ్లకూడదు. దాన్ని అక్కడికక్కడ ఒక సార్ట్ అవుట్ స్పెసిఫై చేసేలాగా అక్కడ ఎటువంటి పరిస్థితి అంటే రీస్టోర్ చేసేలాగా మళ్ళీ అక్కడ ఎప్పటి వాతావరణం రీస్టోర్ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రి కావచ్చు, జిల్లా మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అంటే కంప్లీట్ గా అక్కడ ఎవరైతే సివియర్ గా గాయపడ్డారో వారిని హాస్పిటల్ తరలించడం, మృతులు ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాలని పోస్ట్ మార్టం కోసం పంపించే అవకాశం కనిపిస్తుంది. బట్ ఎవరు ఊహించిన ఇన్సిడెంట్ జరిగింది. జనరల్ గా టెంపుల్ ఆలయం చాలా ఫేమస్, వస్తూ ఉంటారు. ఇటువంటి ఏదైనా అకేషనల్ వైజ్ గా ఏదైనా కార్తీక మాసం ఏకాదశి లాంటివి వస్తున్నట్టే ఖచ్చితంగా ఎక్కువ ఉంటారని తెలిసిందే. కానీ దానికి తగ్గట్టుగా అధికారులు, ఆలయ అధికారులు, కమిటీ మెంబర్స్ కావచ్చు, లేదంటే ఆలయ ఉన్నతాధికారులు ఈవో కానీ సరిపడా ఏర్పాట్లు చేశారా లేదంటే భద్రతా ఏర్పాట్ల విషయంలో కొంత లోపం ఏమైనా జరిగిందా అనే అంశం పైన ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. బట్ రైలింగ్ ఊడిపోవటం వల్ల అంటే జనరల్ గా రైలింగ్ ఎప్పుడు ఎలా ఊడిపోతాయనంటే మనం భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు వారి యొక్క వెయిటేజ్ అటు భక్తులు వెయిటేజ్ ని తట్టుకోలేని పరిస్థితిలోనే రైలింగ్ అంటే ఎక్కువ మంది ఉంటే ఆ ఫోర్స్ కి ఆ రైలింగ్ యొక్క సామర్థ్యం తక్కువ ఉన్నట్లయితే ఊడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేబీ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా భక్తుల రద్దీ ఎక్కువ అవడం వల్లే దాన్ని ఒకరికొకరు తోసుకోవటం వల్ల మేబీ ఆ రైలింగ్
కెపాసిటీ తగ్గిపోయి కింద పడిపోయింది, ఊడిపోయింది. అందువల్లే ఒకేసారి కింద పడి తొక్కిసలాట చోటు చేసుకుంది. అంటే జనరల్ గా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఒక పానిక్ వాతావరణం ఏర్పడిందంటే దాన్ని అది పెరుగుతమే కానీ తగ్గటం ఉండదు. ఆ స్కాటర్ అంటే ఆ భయాందోళనలో అటు ఇటు వెళ్ళిపోవాలని భక్తులు చూస్తారు. అంటే ఈవెన్ ఎక్కడైనా భక్తులనే కాదు, ఏ గ్యాదరింగ్ అయినా సరే, ఏ మాస్ గ్యాదరింగ్ అయినా సరే, ఒక బాగా రద్దీగా ఉన్న సందర్భంలో ఒకటి ఏదైనా జరిగితే, ఒక పానిక్ వాతావరణం జరిగినట్లయితే అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం లేదంటే వెళ్ళిపోవడం కోసం కాస్తంత స్కాటర్ అవుతూ ఉంటారు, పరుగులు తీసే పరిస్థితి ఉంటుంది. సో ఆ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుందిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్ గా భద్రతా ఏర్పాట్ల పట్ల అంటే ఆలయ అధికారులు కావచ్చు, లేదంటే సంబంధిత దేవాదాయ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది అంటే జనరల్ గా ఏ అయితే టెంపుల్లో కార్తీక మాసం, ఏకాదశి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎక్కడైతే ఆలయాల్లో రద్దీ ఉంటుందో ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్త చర్యలు, భద్రతా ఏర్పాట్లు షూషాట్గా తీసుకుంటూ ఉంటారు. తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఇక్కడ ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ ల్యాప్సెస్ జరిగింది, ఎందుకు ఈ విధంగా రైలింగ్ ఊడిపోవాల్సి వచ్చింది, నిజంగా భక్తుల రద్దీ యొక్క ప్రెషర్ ఎక్కువైపోయి అంటే వారి సరిపడా ఏర్పాట్లు అంటే కంఫర్టబుల్ గా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగిందా, లేదంటే ఒకే క్యూ లైన్ ఎక్కువ మంది పోవాల్సిన పరిస్థితి తలెత్తిందా, ఇవన్నీ కూడా ఇంకా విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్ గా ఇక్కడ ఇన్సిడెంట్ మాత్రం చాలా విషాదకరమైన సంఘటనగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డైలీ టెంపుల్ కి అకేషనల్ గా వస్తూ ఉంటారు. డైలీ వెళ్ళే వాళ్ళు ఒక ఎత్తు అయితే పర్టికులర్ ఇటువంటి సందర్భాల్లో, ఇటువంటి మంచి అకేషన్స్ లో వెళ్ళే వాళ్ళ సందర్భాలు ఎక్కువ, వాళ్ళ రష్ జనరల్ గా ఎక్కువ ఉంటుంది. దేవుని దర్శించుకోవాలి, మంచి జరుగుతుందని ఒక భక్తుల బలమైన విశ్వాసం ఉంటుంది. సో ఆ తలంపుతో, ఆశతో వచ్చినటువంటి భక్తులు ఈ విధంగా అనూహ్యంగా తొక్కిసలాటలో మరణించడం అనేది చాలా విషయకరమైన సంఘటనగా భావించవలసింది. ప్రభుత్వం ఇప్పటికే ఘటన మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధ్యులపైన ముసలి కుటుంబాలను ఆదుకోవడంతో పాటుగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎక్కడ విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనోజ్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందారు. ఇప్పటికే పలువురు తీవ్ర గాయాలైన